అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏప్రిల్ 22న ఒంగోలు నడిబొడ్డున జరిగినటువంటి ఒక హత్య, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య జరిగి 4 నెలలు కావస్తున్నప్పటికీ ఈ కేసుకు సంబంధించి కొంతమంది నిందితుల్ని పోలీసులు అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. వారిని రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. వారికి బెయిల్ కూడా రావడం జరిగింది. కాకపోతే ఈ కేసుకి మొదటి నుంచి కూడా ఒక ప్రధానమైన పేరు ఒకటైతే వినిపిస్తుంది. వారు అంటుంది ఎవరో కాదు, నాగులపులపాడు మండలం మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారి అభిమానులు, పార్టీ శ్రేణులు, వారి సన్నిహితులు. ఆ ఒక్క పేరు ఏంటంటే ముప్పా సురేష్. ఈ కేసుకి ప్రధాన సూత్రధారి ముప్పా సురేష్. కేవలం ఆధిపత్య పోరు, పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్యకు పథకాన్ని రచించాడని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆ పేరు అయితే గట్టిగానే వినిపించింది. కానీ పోలీస్ రికార్డులో అతని పేరు డబల్ ఫిగర్కి చేరిన పరిస్థితి. కానీ అతని పని అతను చేసుకుంటూ పోతున్నాడు. ఎవరికి తెలియకుండా ఒక మీడియా సంస్థకి అతను ఆవేదన చెప్పాడు. అదేవిధంగా హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేశాడు. అక్కడ రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మరి కొంతకాలం తర్వాత సుప్రీంకోర్టులో కూడా అతను అప్లై చేయడం జరిగింది. అక్కడ రిజెక్ట్ అయ్యాడు. ఎట్టకేలకు అతను ప్రకాశం జిల్లా పోలీసులకైతే లొంగిపోవడం కూడా జరిగింది. అది ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో కూడా ముప్పా సురేష్ కొంతమంది లాయర్ ఆధ్వర్యంలో కూడా లొంగిపోయినట్టు కూడా తెలుస్తుంది. ప్రెసిడెంట్ ముప్పా సురేష్ను విచారణ కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అతన్ని వరుస సెలవు దినాలు కావడంతో అతను కోర్టుకి ఎప్పుడు హాజరుపరుస్తారనే మటుకి కొంత వేచి చూడాల్సిన పరిస్థితి. కాకపోతే ఈ కేసు ఏ విధంగా విచారణ జరుగుతుందని చెప్పేసి ముప్పవరపు వీరయ్య చౌదరి అభిమానులు అయితే ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇన్ని రోజులు కేసుకు దొరకకుండా, అంటే పోలీసులకు దొరకకుండా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి ముప్పా సురేష్ ఇంతకాలం ఎక్కడికి వెళ్ళి ఉన్నాడో, అసలు ఏ విధంగా ఉన్నాడో, అసలు ఈ కేసుకి ముప్పా సురేష్కి ఎటువంటి సంబంధాలు ఉన్న విషయాలు పూర్తిగా కూడా పోలీసులు బయటికి రాబట్టాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే ఈ కేసుకి న్యాయం జరగదని చెప్పేసి కూడా వారైతే తమ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. కాకపోతే పోలీసులు ఈ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారంటే, మొదటి నుంచి కూడా తప్పించుకు తిరుగుతున్న ముప్పా సురేష్ ఇప్పుడు పోలీసులు లొంగిపోయాడు కాబట్టి అతని దగ్గర నుంచి కావాల్సిన సమాచారాన్ని రాబడతారా, లేకపోతే యథావిధిగా అంటే గతంలో ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్ ప్రకారంగానే ఈ కేసుని ముగిస్తారా అనేది మట్టికి పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ కేసుకు సంబంధించి ముప్పా సురేష్ కుటుంబానికి, అతను నమ్ముకున్న వారికి, అతని అభిమానులకి, శ్రేయోభిలాషులకి న్యాయం అయితే జరగకపోతే మటుకి దీనిపై ఆందోళనలు కూడా సిద్ధమని చెప్పేసి ముప్పా సురేష్ అభిమానులు, అదేవిధంగా సన్నిహితులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా నుంచి నాగులపులపాడు మండలం నుంచి కనిపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, నాగులపులపాడు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.